విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కార్తీక మాసంలో తులారాశి వారికి గ్రహస్థితులను అనుసరించి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సమగ్రంగా ఈ వీడియోలో చూద్దాం. మరి కార్తీక మాసంలో సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి సంచరించనున్నాడు. అంటే తులారాశి వారికి ధనస్థానం 2వ భావం పైన ప్రభావం చూపుతుంది. సూర్యుడి సంచారము మీ ఆర్థిక స్థితిని, మాటల ప్రభావాన్ని, కుటుంబ సంబంధాలపైన ప్రధాన పాత్ర పోషిస్తుంది. బుధుడు మీ రాశిలో ఉన్నందున ఆలోచనలో స్పష్టత, నిర్ణయాల్లో తెలివితేటలు ఉంటాయి. శుక్రుడు మీ అధిపతి గ్రహం కర్కాటక రాశిలో ఉన్నందున వృత్తిపరంగా ఉత్కృష్టత, గౌరవం, అలాగే పబ్లిక్ రికగ్నిషన్ అనేవి లభిస్తాయి. గురువు వృషభ రాశిలో 8వ భావంలో ఉండడం వలన మీ గోప్యమైనటువంటి మార్పులు ఉంటాయి. అంతర్ముఖత, ఆధ్యాత్మిక ప్రగతి సంభవిస్తాయి. అలాగే శని కుంభరాశిలో 5వ భావంలో ఉండడం వలన బుద్ధి, పిల్లలు, సృజనాత్మకత మీద ప్రభావం చూపుతుంది. రాహు మేషరాశిలో, కేతువు మీ రాశిలో సంచరించడం వలన ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది, కానీ మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. మొత్తం మీద తులారాశి వారికి కార్తీక మాసంలో వివేకం, ప్రగతి, అంతర్గత మార్పులు ఇచ్చేటువంటి మాసం అని చెప్పొచ్చు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు క్రమంగా పునరుద్ధరించబడతాయి. ఈ మాసంలో మీరు మానసిక పరిపక్వత, ఆర్థిక అవగాహన, అలాగే ఆధ్యాత్మిక దృష్టిని పెంపొందించుకుంటారు. అయితే కొన్ని విభాగాల్లో క్రమశిక్షణ లోపిస్తే గనక చిన్న ఆటంకాలు వస్తాయి. మరి శనిగ్రహం కారణంగా పిల్లల సమస్యలు, గర్భిణీ స్త్రీలకు జాగ్రత్తలు అవసరం. మరి తులారాశి వారికి కార్తీక మాసంలో ఉద్యోగం కానీ, వృత్తిని కానీ గమనించినట్టయితే ఈ మాసం చాలా ప్రగతికరమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. మీ కృషి, నిబద్ధత గుర్తించబడుతుంది. కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు లేదా పదోన్నతి అనేటివి సూచిస్తుంది. శుక్రుడు కర్కాటక రాశిలో ఉండడం వలన పై అధికారుల దృష్టిలో గౌరవం పెరుగుతుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి టీమ్ సపోర్ట్ లభిస్తుంది. కానీ కొత్త ప్రాజెక్టులో కానీ, డాక్యుమెంట్స్ నింపడంలో కానీ, లీగల్ అంశాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రీలాన్సర్ మరియు క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొత్త కాంట్రాక్ట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే తులారాశి వారికి కార్తీక మాసంలో ధనస్థానంలో సూర్యుడు ఉండడం వలన ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. పాత బకాయిలు తిరిగి వస్తాయి, కానీ కొత్త ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. గురువు 8వ భావంలో ఉన్నందువల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా చేయాలి. ఆర్థిక విషయాల్లో అలాగే మాతృ లేదా భార్య సలహాలని తీసుకోవడం మంచిది. బిజినెస్ చేసేటువంటి వాళ్ళు కొత్త వ్యూహాలు అవలంబించాల్సి ఉంటుంది. పాత పద్ధతులు ఫలించవు. ప్రేమ కానీ, దాంపత్య విషయాలు కానీ గమనించినట్టయితే తులారాశి వారికి కార్తీక మాసంలో సహజంగా ప్రేమభావం కలిగినటువంటి రాశి కాబట్టి శుక్ర ప్రభావం వలన ప్రేమ సంబంధాలు బలపడతాయి. కేతు మీ రాశిలో ఉండడం వలన కొంత గందరగోళం, దూరం పెరుగుతుంది. ప్రేమికులు ఆత్మీయంగా మాట్లాడుకోవడం ద్వారా సంబంధాన్ని కాపాడుకోగలుగుతారు. వివాహితులకు దాంపత్య జీవితము మృదువుగా సాగుతుంది. మరి కుటుంబ జీవితాన్ని కానీ, గృహ జీవితాన్ని గమనించినట్టయితే కార్తీక మాసంలో సూర్యుడు ధనస్థానంలో ఉండడం వలన కుటుంబ విషయాల్లో చురుకుదనం ఉంటుంది. ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. కొన్ని మాటల వలన చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మాతృ సంబంధాలు బలపడతాయి. ఆస్తి కొనుగోలు కానీ, వాహనం మార్పు కానీ ఈ విషయాల్లో ఆలోచనలు అనేవి వస్తాయి. మరి ఆరోగ్యాన్ని గమనించినట్టయితే తులారాశి వారికి కార్తీక మాసంలో గురుగ్రహం 8వ స్థానంలో ఉన్నందువలన ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. రక్తపోటు, నిద్రలేమి, మానసిక ఆందోళన తలెత్తడానికి అవకాశం ఉంటుంది. కార్తీక స్నానాలు, ధ్యానము, శివారాధన చేయడం ద్వారా శాంతి, బలం లభిస్తాయి. శనిగ్రహ దృష్టి వలన జీర్ణ సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఆహార నియమాలు పాటించండి. విద్య కానీ, విద్యార్థుల్ని కానీ గమనిస్తే కార్తీక మాసంలో తులారాశి విద్యార్థులకు ఈ మాసం మధ్యస్థంగా ఉంటుంది. శనిగ్రహ ప్రభావం వలన దృష్టి చెదురుతూ ఉంటుంది, కానీ బుధుడి బలం వలన చివరికి మంచి ఫలితాలను సాధిస్తారు. పోటీ పరీక్షలు రాయడానికి మంచి సమయం అని చెప్పొచ్చు. విదేశీ విద్య కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మరి ఆధ్యాత్మిక ఫలితాలను గమనించినట్టయితే కేతు మీ రాశిలో ఉండడం వలన ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. తులారాశి వారు కార్తీక మాసం మొత్తం కూడా పవిత్ర కాలం కాబట్టి దీపారాధన, ఉపవాసం, శివ పూజ, తులసి సేవ వంటివి అత్యంత శ్రేయస్కరం. తులారాశి వారు ఈ మాసంలో సత్యనిష్ట, స్వీయ నియంత్రణ, శాంతిభావం పెంచుకోవాలి. వివిధ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గమనించినట్టయితే ముందుగా రాజకీయ రంగం. తులారాశి వారు కార్తీక మాసంలో వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. జన సంబంధం, ప్రసంగ నైపుణ్యాలు పెంచుకుంటారు. విపక్షాల కుట్రలపైన జాగ్రత్తగా ఉండాలి. ఐటీ, టెక్నికల్ రంగాన వాళ్ళని గమనించినట్టయితే తులారాశి వాళ్ళకి కార్తీక మాసంలో బుధుడి బలం వలన కొత్త సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకుంటారు. ప్రాజెక్ట్ మార్పులు జరగడం సాధ్యమవుతుంది. టెక్నికల్ అప్రూవల్ లేదా ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. బిజినెస్, మార్కెటింగ్ రంగాల్లో కొత్త కాంట్రాక్టులు, కొత్త డీల్స్ వస్తాయి.
అయితే ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత ఉంటుంది. పాత బకాయిలు తిరిగి రావచ్చు. సినిమా మీడియా రంగాన్ని గమనించినట్టయితే తులారాశి వాళ్ళకి కార్తీక మాసంలో శుక్ర ప్రభావం వలన కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పబ్లిసిటీ పెరుగుతుంది. క్రియేటివ్ ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. మరి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్ని గమనించినట్టయితే తులారాశి వాళ్ళకి కార్తీక మాసంలో కొత్త భవన ప్రాజెక్టులు ప్రారంభించడానికి సరైనటువంటి సమయం. అయితే పత్రాలు నింపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మెడికల్ కానీ, హెల్త్ రంగాల్ని కానీ గమనించినట్టయితే తులారాశి వాళ్ళకి కార్తీక మాసంలో ఈ రాశి వైద్యులు, హెల్త్ వర్కర్స్ సేవాభావంతో మంచి పేరు పొందుతారు. షెడ్యూల్ ఎక్కువగా ఉండడం వలన విశ్రాంతి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని విశ్రాంతి తీసుకోండి. మరి ఎడ్యుకేషన్ కానీ, టీచింగ్ రంగాల్ని కానీ గమనించినట్టయితే తులారాశి వాళ్ళకి కార్తీక మాసంలో విద్యారంగంలో ఉన్న వాళ్ళకి గౌరవం, కొత్త బాధ్యతలు వస్తాయి. కోర్సుల్లో మార్పులు, పబ్లికేషన్ అవకాశాలు ఉంటాయి. కళ, ఫ్యాషన్, డిజైనింగ్ రంగాల్ని గమనించినట్టయితే తులారాశి వాళ్ళకి కార్తీక మాసంలో శుక్ర ప్రభావం వలన సృజనాత్మకత ఉజ్వలంగా ఉంటుంది. మీరు డిజైన్స్ కానీ, ఆలోచనలు కానీ చాలా ఫేమస్ అవుతాయన్నమాట. మరి ఆధ్యాత్మిక పరిహారాలని చూస్తే కార్తీక స్నానం, ఉదయం సూర్య సమయంలో తులసి దళంతో స్నానం చేయడం, ఓం నమః శివాయ మంత్రాన్ని రోజు జపించుకోవడం, లక్ష్మీదేవిని పూజించి తులసి తీర్థం సేవించడం, దీపాలు, వస్త్రాలు, ఆహారం వంటివి పేదవాళ్ళకి దానం చేయడం కానీ, హనుమాన్ చాలీసా, శనిగ్రహ దోష నివారణ కోసం గనక మీరు చేసినట్టయితే, అలాగే పచ్చరంగు వస్త్రాలు ధరించడం బుధుడిని బలపరుస్తుంది. తులసి ఆరాధన మానసిక శాంతిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మరి కార్తీక మాసం తులారాశి వాళ్ళ ఆత్మ విశ్లేషణ, ఆర్థిక సుస్థిరత, ఆధ్యాత్మికత ఎదుగుదల కలిగించేటువంటి కాలం. ఈ మాసంలో మీలోని సంతులనం, శాంతి, దయ గుణాలని పెంపొందించుకోవాలి. శివారాధన, తులసి పూజ, దీపారాధన చేయడం ద్వారా పాప పరిహారం జరుగుతుంది. శుభకార్యాలు, కుటుంబ శాంతి మీకు లభిస్తాయి. మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి మీ జీవితాన్ని సుగమం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే.